నా పేరు లక్ష్మీ ప్రసన్నారావు రండి. నేను తెనాలి నుంచి వస్తున్నాను. మారితేనే బాగుండిద్దండి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో రోడ్డులు సరిగ్గా లేవు, అమరావతి లేదు, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, అన్నీ సమస్యలే కదా. జగన్మోహన్ రెడ్డి మరి నేను అది చేశాను ఇది చేశాను అంటున్నాడు. అసలు రోడ్లకి ప్యాచ్ వర్క్లే సరిగ్గా అక్కడక్కడ వేసేసి నేను రోడ్లు వేసేసాను అని చెప్తున్నాడు. పేదలకి మంచి చేశాను అని చెప్తున్నాడు. అదండి జగన్మోహన్ రెడ్డి. కానీ తెలుగుదేశం పార్టీ వస్తే మాత్రం బాగుంటుంది. ముందు నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, రోడ్లు బాగుంటాయి, యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయి, ప్రజలు బాగుంటారు, అమరావతి బాగుంటుంది. ఫస్ట్ అమరావతి బాగుంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి. సో అదండి నా ఒపీనియన్. ప్రేమసాని చంద్రశేఖర్ గారు ఈరోజు నామినేషన్ రోజు చూస్తేనే అన్న విజయం తెలుస్తుందండి. అసలు మామూలుగా లేరండి. జనం మాత్రం లక్షల్లో వచ్చారు, వేలల్లో కాదు లక్షల్లో వచ్చారు. గుంటూరు మొత్తం అన్న కోసం వచ్చిన వాళ్ళే. అన్న విజయం ఇక్కడే తెలిసిపోతుంది నామినేషన్ రోజే. రేపు 2 లక్షల మెజార్టీతో అన్న మాత్రం గెలుస్తాడు, అందులో ఎలాంటి డౌటు లేదు. గవర్నమెంట్ మారితేనే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏం లేవు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఏమీ లేదు. రోడ్లు బాగాలేవండి. రోడ్లు అసలు వెళ్తుంటేనే అసలు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అలా ఉన్నాయి. అమరావతి లేదు, అమరావతిని కూల్చేశాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే అమరావతి బాగుంటుంది, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, ప్రజలు బాగుంటారు. ప్రేమసాని చంద్రశేఖర్ గారు అంటే ఆయన ప్రజలకి మంచి చేస్తాడండి. పేద ప్రజల కోసమే వచ్చానని చెప్తున్నాడు. అన్నను చూస్తేనే ఈరోజు నామినేషన్ రోజు గుంటూరు మొత్తం జనం ఉన్నారండి. చూస్తుంటేనే అన్న విజయం తెలుస్తుంది. మరి రేపు ఎలక్షన్లో మాత్రం 2 లక్షల ఓటింగ్తో గెలుస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగాలండి. ఫస్ట్ రోడ్లు బాగాలేవు, రోడ్లు బాగుండాలి, అన్న వస్తే అవి చేస్తారు అని నేను నమ్ముతున్నానండి.